ఇతనే సిఐ తాతారావు. ఒకప్పుడు కంజరపాలెం పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్ ఇతనే, కోర్టు ఇతనే, తీర్పు ఇయ్యనిదే. కోర్టుకు కేసులు తీసుకెళ్లకుండా కోర్టు ఇచ్చినట్లు సీసీ నెంబర్ ఇచ్చేసి నిందితులతో బేరాలు సాగించేవాడు. స్టేషన్లోనే దర్యాప్తు లేకుండా సెటిల్మెంట్లు చేసేశాడు. దీంతో కేసులన్నీ స్టేషన్లోనే మూలిగాయి. అయితే తాతారావు పాపం పండే రోజు రాని వచ్చింది. కొత్త సీఐ పాపారావు రావడంతో స్టేషన్లో మొలుగుతున్న కేసులపై దృష్టి పెట్టాడు. నిశితంగా పరిశీలిస్తే కోర్టుకి వెళ్లకుండా కేసులకి సీసీ నెంబర్లు చేశాయి. నిందితుల్ని విచారిస్తే కేసు లేకుండా తాతారావు సీఐ గారు అన్నీ చేసేశారు అని చెప్పారు. అలా ఏకంగా 175 కేసుల్ని తాతారావు మేనేజ్ చేసిన విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న న్యాయవాదులు సదరు సీఐపై సిపికి ఫిర్యాదు చేశారు. ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేసినట్టు, కోర్టుకి ఏమో ఛార్జ్షీట్ పంపించినట్టు, ఆ ఛార్జ్షీట్లో తన సొంతంగా నెంబర్ ఇచ్చుకుంటూ దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆ ముద్దాయిల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ అవినీతిలో కూరుకుపోయాడు. కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాల్సింది చెప్పి సిపి గారికి కూడా ఇవాళ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కోర్టుని, పోలీసు అధికారులని తప్పుదోవ పట్టించిన సీఐపై నేరం రుజువైతే కఠినమైన చర్యలు తప్పవంటున్నారు పోలీసు అధికారులు. 2011 నుంచి సుమారు 83 కేసులలో 82 మా దృష్టికి వచ్చిన వాటిలో 82 కేసులలో కోర్టు సీసీ నెంబర్లు ఇచ్చే కాకుండా తనే సీసీ నెంబర్లు ఇచ్చేసుకొని వాటిని ఆ రకంగా అండర్ ఇన్వెస్టిగేషన్ యూఏ కేసుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేశాడు అన్నది ఒక అభియోగం అన్నమాట. దానిపైన ఒక వకీల్ గారు ఒక పిటిషన్ కంప్లైంట్ ఇచ్చాడు. దానిపైన ఎంక్వైరీ చేయిస్తున్నారు. అయితే కోర్టుని, పోలీసులను, చివరకు నిందితులను కూడా మోసం చేసిన తాతారావు చేసింది చాలా పెద్ద నేరమని, మనవాడే కదా అనే రీతిలో కాకుండా నేరస్తుడనే కోణంలో దర్యాప్తు చేయాలని ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.